కాబట్టి లోపలికి వచ్చిన దేవుణ్ణి వెలుపలికి పోనీయకుండా కాపాడుకోవాలి. మన లోపలికి ప్రవేశించిన దేవుణ్ణి ఆయన వెలుపలికి వెళ్లకుండా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. నేను దేవునికి నివాసంగా ఉన్నానా, లేకపోతే దయ్యాలకు నిలయంగా ఉన్నానా? నా శరీరాన్ని ఏది వెళ్తుంది? నా శరీరాన్ని ఏమి వెళ్తున్నాయి? నా కళ్ళని ఏమి వెళ్తుంది? నా నోటిని ఏది వెళ్తుంది? నా చెవుల్ని ఏమి వెళ్తున్నాయి? నా చేతుల్ని, నా కాళ్ళని, నా హృదయాన్ని ఏవి వెళ్తున్నాయి? దయ్యాలు వెళ్తున్నాయా లేదా దేవుడే వెళ్తున్నాడా? దేవుడు వెళ్ళినట్లయితే ఆ లక్షణాలు వేరు, దయ్యాలు వెళ్తే ఆ లక్షణాలు వేరు. మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన కళ్ళని దేవుడే ఏలుతుంటే ఏది పడితే చూడటానికి మనకు మనసు ఉండదు. మన చెవులను దేవుడే ఏలుతుంటే పనికిమాలిన మాటలు వినటానికి మనకు మనసు ఉండదు. మన నోటిని దేవుడే ఏలుతుంటే ఏది పడితే అది మాట్లాడడానికి, ఏది పడితే అది పలకటానికి తొందరపడం, చాలా జాగ్రత్త పడతాం. నోరు అదుపులో ఉంటుంది. మన చేతులను దేవుడు ఏలుతుంటే ఏది పడితే అది చేయటానికి చేతులు మనం తొందర పెట్టం చేతుల్ని. మన పాదములను దేవుడే ఏలుతుంటే ఎలా పడితే అలా నడవటానికి ఇష్టపడం, ఎటు పడితే అటు నడవటానికి ఇష్టపడం, కంట్రోల్లో ఉంటుంది. కానీ దేవుడు వెళ్ళకుండా ఒకవేళ దయ్యం వెళ్తే నోటికి హద్దు ఉండదు, ఏది పడితే అది మాట్లాడతారు. కంటికి హద్దు ఉండదు, వాళ్ళ ఇష్టం ఏదైనా చూస్తారు. ఇంత ఫీలింగ్ ఉండదు.